శ్రీమన్మహాభారతము 350వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 213వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడు ధర్మరాజు ఆజ్ఞ తీసుకొని ఇక 12 సంవత్సరాల పాటు వనవాసం చేయటం కోసమని బయలుదేరాడు. ఆ అర్జునుడితో పాటు వేదజ్ఞులైనటువంటి మహాత్ములైనటువంటి ఎంతోమంది బ్రాహ్మణోత్తములు కూడా తం ప్రయాంతం మహాబాహుం కౌరవానామశస్కరం అనుజగ్ముః మహాత్మానః బ్రాహ్మణా వేదపారగాః. వారందరూ కూడా అర్జునుడిని అనుసరిస్తూ ఉన్నారు. వేదాంగవేత్తలు, ఆధ్యాత్మ చింతనా తత్పరులు, బ్రహ్మచారులు, పురాణజ్ఞులు, భక్తులు, పౌరాణికులు, సన్యాసులు, వానప్రస్థులు, కథకులు, దివ్యమైనటువంటి కథనములను చెప్పేటటువంటి వారు, మధురముగా పాడగలిగినటువంటి వారు అందరూ వెడుతూ ఉన్నారు, అర్జునుడిని అనుసరిస్తూ ఉన్నారు. దేవతలంతా ఇంద్రుడిని అనుసరించినట్టుగా వీరందరూ కూడా అర్జునుడిని అనుసరిస్తూ ఉన్నారు. అర్జునుడు సుందరమైనటువంటి వనాలను చూస్తూ, సరస్సులను చూస్తూ, సముద్ర తీరాలను దాటుతూ, దేశాలను దాటుతూ, నదులను దాటుతూ, పవిత్రమైనటువంటి తీర్థాలను చూస్తూ దాటుతూ చివరకు గంగాద్వారాన్ని, హరిద్వారాన్ని చేరుకొని అక్కడ అర్జునుడు విడిది చేశాడు. ఓ జనమేజయ, పాండవశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు అక్కడ బ్రాహ్మణులందరితో కలిసి ఆ గంగాద్వారాన అగ్నిహోత్రాన్ని విప్రాస్తే ప్రాదుః చక్రుః అనేకశః. అందరూ ఆ బ్రాహ్మణులందరితో కలిసి బ్రహ్మాండముగా వారి వారి అగ్నిహోత్రాలను వెలిగించుకున్నారు అర్జునుడితో పాటు. ఆ అగ్నిహోత్రాలతోని ఆ గంగాద్వారం అద్భుతముగా ప్రకాశిస్తూ ఉంది. చాలామంది బ్రాహ్మణోత్తములతోని ఆ గంగాద్వారమంతా శోభిస్తూ ఉంది. అట్లా విద్వాంసులతోని ఆ ప్రదేశం నిండిపోయి ఉంది. అప్పుడు అభిషేకాయ కౌంతేయః గంగాం అవతతారః. అప్పుడు అర్జునుడు స్నానం కోసమని ఆ గంగా నదిలోనికి దిగాడు. స్నానం చేశాడు, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చాడు. అగ్ని కార్యము ఇక చేయటం కోసమని గట్టెక్కుతూ ఉన్నాడు అర్జునుడు. అప్పుడు కామరూపిణి అయినటువంటి ఒక నాగరాజ కన్యక ఉలూపి, ఆమె పేరు. ఆ ఉలూపి అర్జునుని మీద ఆసక్తితోని అర్జునుడిని లోపలికి లాక్కొని వెళ్ళిపోయింది. అక్కడి నుండి అర్జునుడిని తమ రాజ్యానికి తీసుకొని వెళ్ళింది. అక్కడ అర్జునుడు నాగరాజైనటువంటి కౌరవ్యుని మందిరములో అర్జునుడు చూస్తూ ఉన్నాడు. అక్కడికి తీసుకొని వెళ్ళింది ఉలూపి. అద్భుతమైనటువంటి అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది ఆ కౌరవ్యుని మందిరములో. అర్జునుడు అక్కడ అగ్ని కార్యాన్ని చేసుకొని అప్పుడు నాగరాజ కన్య ఉలూపితో నవ్వుతూ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ కన్యక, ఈ సాహసం ఎందుకు చేశావో చెప్పు. నువ్వెవరివి? ఇది ఎవరి దేశం? నువ్వు ఎవరి కుమార్తెవు అని అర్జునుడు అడగగానే ఉలూపి ఈ రకంగా చెబుతోంది. ఓ అర్జున, ఐరావత వంశానికి చెందినటువంటి నాగరాజు కౌరవ్యుడు. నేను అతని కుమార్తెను. నా పేరు ఉలూపి. ఓ పురుషశ్రేష్ఠ, మీరు స్నానం కోసమని గంగానదిలో దిగినప్పుడు మిమ్మల్ని చూశాను, మీ మీద ఇష్టపడ్డాను. ఓ కురునందన,
నేను మీ కారణంగా మిమ్మల్ని చూసినప్పటి నుంచి ప్రేమలో పడిపోయాను. నా హృదయాన్ని నేను మీకు అర్పించాను. మీరు నాకు ఆత్మదానము చేసుకొని నన్ను ఆనందపెట్టండి అని ఉలూపి అర్జునుడిని అడుగుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.